హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్, విజన్ టీవీ. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజైతే మనం ఓబుల్కేశపురం గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నూతనంగా ప్రారంభించిన ర్యాబిట్ ఫార్మింగ్, వాటిని ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాని ఫుడ్ ఖర్చు ఏంటిది, లాభాల నష్టాల, ఓవరాల్గా షెడ్ వేయడానికి ఎంత ఖర్చు అయింది, దానికి పెట్టే ఫుడ్ ఏంటిది, ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, పూర్తి సమాచారాన్ని మనం నేరుగా రైతుతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్కారం అన్న, మీ పేరు, ఊరు ఒక్కసారి చెప్పన్నా. నా పేరు అనిల్, మాది ఓబుల్కేశపురం గ్రామం, జనగాం మండలం, జనగాం జిల్లా. మేము గత 6 సంవత్సరాలుగా ఇక్కడ కుందేళ్ళ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాం. అన్న, వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేశారు, అదేవిధంగా టోటల్ షెడ్ వేయడానికి ఖర్చు ఎంత అవుతుంది, మన రైతు అన్నలకు, రైతు సోదరులకు, సామాన్యులకు సాధ్యపడే విధంగా ఉంటుందా? ఇది ముందుగా మేము షెడ్ నిర్మాణం అయితే మనకు ఒక 6 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. షెడ్ పొడవు వచ్చి 80 ఫీట్ల పొడవు, 32 ఫీట్ల అడ్డగా వేసుకొని మొత్తంగా షెడ్కి ఒక 6 లక్షల రూపాయల ఖర్చుతో మనం షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి షెడ్ తర్వాత కేజీలు నిర్మించుకోవడానికి కేజీలు మనం సొంతంగా మనమే తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడే ఓకే, మనం కేజీలు వాళ్ళు ఇచ్చిన లెంత్ ప్రకారం, వెయిట్స్ ప్రకారం మనం కేజీలు తయారు చేసుకోవడం. ఈ కేజీలకు గాను మనకు ఖర్చు చేయడానికి 1 కేజీ ఖర్చు వచ్చినప్పటికీ మనకి 10 కుందేళ్ళ సామర్థ్యంతో పడుతుంది. 10 కుందేళ్ళ సామర్థ్యం పట్టేటువంటి కుందేలకు ఒక 7 నుంచి 8 వేల రూపాయలు 14 కేజీ అనే జాలి దొరుకుతుంది. దాంతో చేసినట్లయితే 7 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. విత్ నిప్పల్, మళ్ళీ పైప్ సిస్టమ్ తోటి, డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం నీళ్ళు అందిస్తాం కాబట్టి మొత్తంగా 7 నుంచి 8 వేల రూపాయల వ్యయంతో మనకు ఒక కేజీ సరి అవుతుంది. వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? ముందుగా కొత్తగా పెట్టుకునే వాళ్ళు, మేము గతంలో అయితే 6 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి తెచ్చుకున్నాం. చెన్నైలో వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు, చెన్నై నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా పెట్టుకునే వాళ్ళు మీరు ఇస్తుంటారా? కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఇవి, కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా, ఫార్మింగ్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా ట్రైనింగ్ తీసుకొని, సెషన్ తీసుకొని వాళ్ళని కూడా ట్రైన్ చేసి వాళ్ళకి కూడా కొత్త. ఇప్పుడు మా కింద దాదాపుగా 30 నుంచి 40 ఫార్మ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని, వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు కూడా రన్ చేసుకొని, వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కూడా మార్కెట్ చేసుకొని. అంటే ఇప్పుడు మీరు జతలాగా అమ్ముతారా, యూనిట్ లాగా అమ్ముతారా, ఎలా అమ్మకాలు చేస్తుంటారు? ఈ కుందేళ్ళు అనేటప్పటికీ పిల్లలు అయితేనేమో జతల వారీగా ఇస్తాం. 2 పిల్లలు కలిపి ఒక పేరుగా పిలుస్తాం. ఒక ఆడ కుందేలు, ఒక మగ కుందేలు, చిన్న పిల్లలు 30 రోజులు దాన్ని తీసినప్పటికీ దాన్ని మనం ఒక జత కుందేలులాగా చేసి ఒక జత వచ్చి 600 నుంచి 1000 రూపాయల వరకు మనం అమ్ముకోవడానికి. రీటైల్ అయితేనేమో 1000 రూపాయల వరకు అమ్ముతాము. హోల్సేల్ ధరలు అయితేనేమో హైదరాబాద్, సిద్దిపేట, మనకి వరంగల్ నుంచి పెట్ షాప్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోతే 600 నుంచి 700 వరకు వాళ్ళు వేయం చేసి తీసుకుపోతారు. అంటే ఓన్లీ పెట్ షాప్ వాళ్ళైనా, ఇతర వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారా? ఇక్కడ చాలా రకాల, అన్ని రకాల మార్కెట్ మనం చేస్తాం. రీటైల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్, మీట్ మాంసం మార్కెట్, అన్ని రకాలుగా చేస్తున్నాం. ఒకటి పెట్టుకొని కూర్చోలేం లేదు. ఏది వస్తే అది చేసేయడానికి రెడీగా ఉంటాం. మొత్తము ఇలా ఫామ్లో చూసినట్లయితే అన్ని తెల్లపు కలరే ఉన్నాయి, వైట్ కలరు. అంటే వేరే బ్రీడ్ ఉందా, ఒకటే బ్రీడ్ పెంచుతున్నారా? అసలు కుందేళ్లలో దాదాపు 8 నుంచి 10 జాతుల కుందేళ్ళు ఉన్నాయి. మేము గతంలో చేసినప్పుడు కూడా అన్ని రకాల కుందేళ్ళను పెంచాం. వైట్ జెయింట్ కానీ, ప్లేమీ జెయింట్ కానీ, బ్లాక్ జెయింట్ కానీ, ఇంకా ఇట్లా న్యూజిలాండ్ వైట్ కానీ, ఇట్లాంటి చాలా రకాల కుందేళ్ళు, ఒక 8 రకాల జాతుల వరకు కూడా మేము పెంచాం. సో అప్పుడు పెంచినప్పుడు ఏం జరిగిందనంటే మాకు ఎక్కువగా ఈ మీట్ మాంసానికే అది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీట్ మాంసం కోసం చేసినాం. సో తర్వాత ఏం చేసామంటే అదొక 2 సంవత్సరాలు చేసాం. దాదాపు 1000 పైగా కుందేళ్ళు పెంచాం. సో అది చేసిన తర్వాత ఏం చేసామంటే నెక్స్ట్ మళ్ళీ సో ఈ వైట్ ఎందుకంటే దీంట్లో కూడా 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఒకటి బన్నీస్కి పోతుంది, 2 మీట్కి పోతుంది, 3 బ్రీడర్స్ అని అంటే ఈ కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొత్తగా ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళకి బ్రీడర్స్కి వెళ్తుంది, 4 ల్యాబ్ సెక్షన్ కూడా పోతుంది. ల్యాబ్స్ వాళ్ళు ఫార్మాలు వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ కోసం వీటిని తీసుకుపోతారు. సో ఇక్కడ 4 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని చేయడం వల్ల. ఎక్కడైనా మనం అమ్ముకోవడానికి వీలుందని చెప్పి సో మిగతా రకాల జాతులు పెంచినప్పుడు అయితే ఓన్లీ మాంసానికి పోవాల్సి వస్తుంది. ఎక్కడో ఒక చోట రైతులు పెడితే వాళ్ళు మళ్ళీ అమ్ముకోవడానికి అపసోపాలు పడి మీట్ మార్కెట్ను వాళ్ళు సృష్టించుకోవాల్సి వస్తుంది కాబట్టి అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఇబ్బందులు తెరదించుతూ వీటిని పెట్టి 4 రకాల మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవి ఓన్లీ మనకు తెలుపు కలరే ఉన్నాయి, ఇంకా నంబర్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి కదా. మన తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా సులభంగా పెరిగే ఏ బ్రీడ్ ఉంటుంది?
అన్ని రకాల కుందేలు సులభంగానే పెరుగుతాయి. పెరగటానికి పెద్దగా ఇబ్బంది ఏమి అంటే కొన్ని వెదర్ ప్రాబ్లం కూడా వాటికి జలుబులు అదేవిధంగా వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. నార్మల్గా మనకి ఏ ప్రదేశంలో అయినా కామన్గా రైతులకు పెరిగే విధంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏ జాతి బాగుంటుంది? దాంట్లో వైట్ జెయింట్ బాగానే పెరుగుతుంది. వైట్ జెయింట్ బాగానే పెరుగుతుంది. ఫ్లెమీ జెయింట్ బాగానే జరుగుతుంది. ఈ ఏంటంటే కొంచెం మాంసం పోవడానికి ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏ మీట్ పెంచినా ఏం చేసినా కూడా అంతా 5-10 రోజుల డిఫరెన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో, అంతే తప్ప కానీ ఏ మొత్తం హరిగా ముందు వచ్చే పరిస్థితి 20 రోజులు 30 రోజులు ముందు అయితే ఏది రాదు బ్యాచ్. ఒక 5 నుంచి 10 రోజుల ముందు, అది 120 రోజులకి ఇది 2 కేజీలు అయితే అది 110 రోజులకి అవుతుండొచ్చు, 100 రోజులకి అవుతుండొచ్చు, అంతే తప్ప మొత్తం అంటే మరీ అంతగా పోదు. 5-10 రోజులు 110 రోజులలో వస్తుండొచ్చు, అంతే తప్ప కానీ. ఒక చిన్న పిల్ల ఎన్ని రోజులకు మనం తీసుకురావాలి, అదేవిధంగా ఎన్ని రోజులకు దాని అమ్మకాలు జరగాలి? సో ఇక్కడ పౌల్ట్రీ ఫారంలో లాగా చిక్కు తెచ్చుకొని చిక్కు పెంచేసి దాన్ని 40 రోజులు 50 రోజుల దాకా పెంచేసి అమ్మడం అంటూ ఏముండదు. ఒకసారి మనం బ్రీడ్ అనేది తెచ్చుకున్న తర్వాత, బ్రీడర్స్ అనేది తెచ్చుకున్న తర్వాత మనకు ఒక యూనిట్ అంటే 10 కుందేళ్ళు వస్తాయి. ఆ 10 కుందేళ్లలో 8 ఆడ కుందేళ్ళు 2 మగ కుందేళ్ళు కల్పిస్తారు. సో ఈ 10 కుందేళ్ళు ఒకసారి మనం తెచ్చుకుంటే అట్లా మనం ఎన్ని యూనిట్లు తెచ్చుకోవాలనేది మన క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. మనం 5 యూనిట్లు పెట్టుకుంటామా 10 యూనిట్లు పెట్టుకుంటామా ఎంత స్టార్ట్ చేస్తామని మన ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 యూనిట్లతో స్టార్ట్ చేసినాం అనుకుంటే 50 కుందేలతో మనం మొదలు పెడతాం. ఆ 50 కుందేలు అంటిల్ లాస్ట్ బ్రీత్ వరకు మన దగ్గరే ఉంటాయి. వాటి నుంచి వచ్చిన పిల్లల్ని తీసి మనం సపరేట్ చేసుకుంటాం. ఆ పిల్లలను పెంచి పోషించి 40 రోజుల 50 రోజుల 100 రోజుల అంటే మినిమం 1 కేజీ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సమయము? అదేవిధంగా 2 కేజీలు మనము అమ్మేటానికి ఎంత మంచిది? కేజీయా 3 కిలోల 2 కిలోల ఏ సైజు వరకు వచ్చి మన అమ్మకాలు జరిగితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మనకి కుందేలు వచ్చి దాదాపు ఒక 60 రోజుల వరకు అది కేజీ బాడీ వెయిట్ వస్తుంది. 60 రోజులలో కేజీ బాడీ వెయిట్ వస్తుంది. 120 రోజులు 110 రోజులు మీరు చెప్పినట్టే ఇప్పుడు 2 కేజీల బాడీ వెయిట్ వస్తుంది. 2 కేజీల బాడీ వెయిట్ వస్తేనే అది మనకి మార్కెట్లో వాళ్ళు తీసుకుపోవడానికి కానీ వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది, మనకు ఇటు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే కేజీన్నరకే ఇచ్చినా కూడా మనకి ఇంకా కొంచెం టైంలో అంటే ఒక 10 రోజుల్లో అది 2 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కేజీల బాడీ వెయిట్ వస్తే తీసుకుపోవడానికి వాళ్ళకి. అంటే మీరు ఈ ఫామ్లో చూసినట్లయితే మొత్తం అన్ని వైట్ కలర్ ఉన్నాయి. దీనికి పెంచడానికి ముఖ్య కారణం ఏమైనా ఉంది? అంటే అదర్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు నలుపు ఉంటాయి, అదేవిధంగా గోధుమ కలర్ ఉంటాయి. వీటికి ప్రత్యేకత ఏంటిది? అయితే ఇంతకుముందు మీతో డిస్కస్ చేశాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఈదైతే తప్పటికి వైట్ బ్రీడ్ అయినప్పటికీ న్యూజిలాండ్ వైట్ వెరైటీ. ఈ న్యూజిలాండ్ వైట్ వెరైటీని ఏం చేస్తామనంటే మనకి పెట్స్ బన్నీ స్టేజ్లో వెళ్తుంది. అంటే 30 డేస్కి వెళ్ళిపోతుంది. 30 డేస్. రెండోది ఏం చేస్తామనంటే మనకి ల్యాబ్ సెక్షన్ వాళ్ళు కూడా తీసుకుపోతారు. రెండోది. మూడోది ఏం చేస్తారంటే మీట్ మార్కెట్ ఉంటుంది. కేజీన్నర నుంచి 2 కేజీల బాటి వెయిట్ వస్తే వాళ్ళు మన మీట్ మార్కెట్లో మటన్ షాప్ వాళ్ళ షాప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోతుంటారు. పెళ్ళిళ్ళకి సీజన్లకి వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వెస్టర్ తీసుకుపోతారు. నాలుగోది వచ్చిందంటే కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు, బ్రీడర్ సెలెక్షన్ చేసుకునే వాళ్ళు ఈ బ్రీడ్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా తీసుకుపోతారు. అంటే 4 రకాల మార్కెట్ ఉంటుంది కాబట్టి మిగతా రకాల కుందేలు ఏంటంటే ఓన్లీ మాంసం దగ్గరనే అయిపోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు లాభాలు వీటికి బాగుంటుందా, డిమాండ్ వాటికి బాగుంటుందా? ఇది 4 స్టేజ్లో మార్కెటింగ్ జరగడం జరుగుతుంది, లాభాలు వచ్చే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు గోధుమ కలర్, నలుపు కలర్ ఉన్నాయి. వాటి మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మార్కెట్ ధర ఎలా ఉంటుంది? వాటి మార్కెట్ వచ్చేప్పటికి అది ఓన్లీ మీట్కే పోవాలి. ఓన్లీ మీట్కే పోవాలి కాబట్టి మీట్ రేటు ఈ రోజులలో హోల్సేల్ 250 నుంచి 300 రూపాయలకి మనకి ఆ రేటు పలుకుతుంది. సో ఇదేటప్పటికీ మనం ల్యాబ్ సెక్షనా లేకపోతే ఇంకే సెక్షన్ అని మనం 400 దాకా మనం కేజీ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో కొంచెం దాంతో పోల్చుకుంటే దీనికి బెటర్ అనిపిస్తుంది. ఇది బ్రీడ్ పేరు న్యూజిలాండ్ వైట్. ఇక్కడ మనకు అనిల్ గారు ఏం చెప్తున్నారంటే న్యూజిలాండ్ వైట్ అనేది అన్ని రకాలుగా ఏ ప్రాంతంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పెరిగేదానికి వీలుగా, అదేవిధంగా సామాన్యులకు రైతులకు పెరిగే విధంగా వాళ్ళకు అందుబాటులోని ఎలాంటి జబ్బులు వ్యాధులు రాకుండా కామన్గా పెరిగే మనకు జంతువు అయితే ర్యాబిట్ వైట్, న్యూజిలాండ్ వైట్ అని చెప్పదు. అదే గోధుమ కలరు, బ్లాక్ కలరు ఇతర ఉన్నాయి కానీ వాటికి మార్కెట్ స్ట్రాటజీ ఉండదు, కేవలం అది మాంసాహారానికి తినే వాళ్ళకు మాత్రమే వెళ్తుంది. అదే న్యూజిలాండ్ వైట్ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ, అదేవిధంగా పెట్స్, ల్యాబ్స్ అండ్ మీటుకు మార్కెటింగ్ అనేది 4 రకాల మార్కెటింగ్ ఉంటుంది. కాబట్టి న్యూజిలాండ్ పెంచితే మంచి లాభాలు వస్తున్నాయని మనకు నేరుగా అనిల్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అందుకే నేను న్యూజిలాండ్ వైట్ పెంచుతున్నాను. ఇతరవి కూడా నేను అప్పుడు దాదాపు మా ఫాము 6 ఇయర్స్ నుండి కొనసాగుతుంది. అమ్మకాలు కొనుగోలు చేస్తుంటాను. నా కింద ఆల్మోస్ట్ ఒక 10-15 ఫామ్స్ నేను నిర్వహిస్తున్నాను.
అది చెప్తున్నారు మా అనిల్ గారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఒక కుందేలు ఒక సంవత్సరంలో ఎన్ని పిల్లలు పెట్టగలదు, అదేవిధంగా ఎన్ని ఈతలు ఈనుతుంది? జనరల్గా కుందేలకు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఇంక్యుబేషన్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. 32 డేస్ లాస్ట్ 30 నుంచి 32 డేస్ మధ్యలో, అంటే 30 నుంచి 32 రోజుల మధ్యలో అది డెలివరీ అవుతుంది. ఒకసారి క్రాస్ అయిందంటే 30 డేస్. జనరల్గా అందరు చెప్పేది ఏంటంటే నెలకు ఒక ఈత వస్తుంది, నెలకు ఒక ఈత వస్తుంది అంటారు. తప్పది, నెలకు ఒక ఈత ఎప్పుడు రాదు. దాన్ని చేయాలంటే దానికి కూడా చాలా కష్టపడితేనే వస్తుంది. అది కూడా అది రావచ్చు, కానీ చాలా టేకింగ్ రిస్క్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే పిల్లలు 30 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ 30 డేస్ మదర్ దగ్గర ఉంటాయి. అంటే 2 months, 2 నెలల తర్వాత ఒక ఈత అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ అది సపోర్ట్ చేయాలి. అవును. సో మళ్ళీ క్రాసింగ్ సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఒక టైం తీసుకుంటుంది. మినిమం 1 వీక్ అనేది తీసుకుంటుంది టైం. సో ఇట్లా మనకి ఒక సంవత్సరానికి వచ్చి మోస్ట్లీ అయితే 5 నుంచి 6 ఈతలు తీయగలిగితే 5 నుంచి 6 ఈతలు అంటే 5-6 డెలివరీస్ ఎనఫ్. ఒక డెలివరీలో ఎన్ని పిల్లలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఒక డెలివరీ వచ్చి 4 నుంచి 10 పిల్లలు వస్తాయి. 4 నుంచి 10 పిల్లలు, 12 కూడా ఇస్తాయి అని అంటాం, కానీ అది రేర్ సిచ్యువేషన్. జనరల్గా అయితే 6, 7, 8. ఓకే, 6, 7, 8 అయితే హెవీ మీడియం సైజులో వచ్చేస్తాయి. వాటి పుట్టగానే మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? తల్లి సంరక్షించుకుంటుంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. మనం పాలు కూడా పట్టించాల్సిన పని లేదు. తొందరగా అందరూ పాలు పట్టించాలంటారు, కానీ పాలు తల్లి చూసుకుంటుంది. మదర్ ఫీడింగ్ అనేది మొత్తం అది నైట్ టైంలో ఎక్కువ చేస్తుంది. బాక్స్ పెడతాం కదా, ఆ బాక్స్లోకి వెళ్ళి బాక్స్లోనే అది పోయి పాలు ఇచ్చుకుని ఉంటుంది. పాలు ఇచ్చుకొని మళ్ళీ అది బయటకు వస్తుంది. జస్ట్ 5 minutes అట్లా పాలు ఇచ్చేసి అది బయటకు వస్తుంది. తల్లి సంరక్షించుకుంటే మనం చేయాల్సిందే. ఏమైనా చనిపోయే అవకాశాలు ఉన్నాయా చిన్న పిల్లలు ఆ సమయంలో? మోర్టాలిటీ అనేది కామన్ అండి. మోర్టాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక 100 పిల్లలు అంటే డిపెండ్ ఆన్ ది టేకింగ్. 100 పిల్లలు వచ్చాయనంటే ఒక 20 పిల్లలు పోతాయి. అది ఏ స్టేజ్లో అన్నా పోవచ్చు. అది గ్రోయర్ స్టేజ్లో పోవచ్చు, లేకపోతే మదర్ దగ్గరే పోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినాక పోవచ్చు. అది ఏ స్టేజ్లో పోతుందని చెప్పలేం. మొటాలిటీ అయితే ఉంటుంది, ఉండదని చెప్పేసి అందరూ సర్వసాధారణంగా చెప్తారు. ఏముండదు పెద్దగా, అంత సింపుల్ అని అంటారు. కానీ ఎంత సింపుల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మొటాలిటీ అయితే ఉంటుంది. ఓకే, చివరిగా ఏంటంటే మనకు లాభాలు వస్తుంటాయా, నష్టాలు వస్తుంటాయా ఈ రాబిట్ ఫార్మింగ్? మీ ఎక్స్పీరియన్స్, మీ 6 సంవత్సరాల దాన్ని బట్టి డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎంత సైజు. చాలామంది చాలా ఉత్సాహంతో పెడతారు. వాళ్ళ ఫార్మ్స్ కోసము ఏదో పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఎక్కడో చూస్తారు, యూట్యూబ్ ఏదో చూస్తారు, పరిగెత్తుకొని వచ్చి నేను పెట్టాలని చెప్పి పెడతారు. పెట్టిన తర్వాత నుంచి వాళ్ళ ఎంతోసిజం, ఆ ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సో అది ఏం చేస్తారంటే డే 1 రోజు ఉన్నది డే 30కి ఉండదు, డే 365 రోజు ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 months ఏమో చూసి ఇంక దీంట్లో మనకి ఏం లేదని చెప్పి చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఫార్మ్స్ పెట్టారు. డ్యూరింగ్ కోవిడ్ టైంలో చాలామంది ఫార్మ్స్ పెట్టారు. ఆ తర్వాత నుంచి ఇప్పటికి వస్తే చాలా ఫార్మ్స్ తగ్గిపోయాయి. ఎందుకు అని అంటే వాళ్ళు మార్కెట్లో సస్టైనబుల్ అవ్వలేదు. ముందు మార్కెట్ సస్టైన్ చేసుకోవాలి. మార్కెట్ ఎక్కడ ఉంది, మనం ఏ డిమాండ్ ఉన్నాం, మనం ఎక్కడ వస్తుంది, ఇంకా ఏముంది అని చెప్పి పరిశీలించి వాళ్ళు పోగలిగితే, లేకపోతే చికెన్ షాప్స్ ఉంటాయి, దాబాలు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఏదైతే అది మనకి ఏది కావాలి, ఎక్కడైతే మనకి మార్కెట్ దొరుకుతుందని చెప్పి అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదొక మన షీట్ మెయింటైన్ చేసుకొని వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి రెగ్యులర్తో వాళ్ళతో టచ్అప్లో ఈజీగా ఇది దొరుకుతుంది అంటే ఎవడైనా తినడానికి రెడీగా ఉంటాడు. అవును, ఇది కనబడుతుంది ఎవడైనా తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఇది కనబడినప్పుడు ఎవడుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ స్టోర్ ఉంది, కిరాణా షాపు సైట్ దగ్గరికి పోతే మనం ఏం చేస్తాం, మనకి ఏది కావాలో అది కొనుక్కుంటాం. అదే ఒకసారి మోర్ సూపర్ మార్కెట్లో లేకపోతే సూపర్ మార్కెట్లలోకి వెళ్ళినప్పుడు అన్నీ కనబడుతుంటాయి కాబట్టి అవసరం లేని కూడా తెచ్చుకుంటాం. అవును. సో మనకి ఏంటంటే మనుషులు ఆల్రెడీ అందరూ కూడా ఈ బ్రాయిలర్ ఇదంతా తోటి ఏమైందనంటే 30 డేస్లో 40 డేస్లో వస్తుంది కాబట్టి దానికి అందరూ తగ్గిపోయి మీట్కి వచ్చేటప్పటికి ఇది న్యాచురల్గా పెరుగుతుంది కాబట్టి దీనికి ఎట్లాంటి వ్యాక్సిన్ లేదు కాబట్టి అందరు ఇందులో రావడానికి సిద్ధంగా, తినడానికి సిద్ధంగా ఉన్నారు. వెన్ అవైలబిలిటీ, ఎప్పుడైతే అవైలబిలిటీలో ఉంటుందో అప్పుడు తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది అవైలబిలిటీలో కనిపించినప్పుడు ఏం చేస్తాం అంటే మన రైతు కానీ ఫార్మర్ కానీ ఎవరైతే బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నాడో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి మనం. అవునవును. సో మనం ఇక్కడ ఉన్న రైతు దగ్గర నుంచి అక్కడ బయ్యర్ కొనే ప్రొడ్యూసర్ నుంచి బయ్యర్ దగ్గరికి చేరుకోవాలి ఫస్ట్. అవును. అది మేము దాన్ని ఏం చేయాలని ప్రయత్నం చేయకుండా మనం పరిశీలించి పెద్ద ఎత్తున లాభాలు రావాలి అని అంటే పెద్ద ఎత్తున అందరూ మీరు యూట్యూబ్లో చూడొచ్చు, నెలకు ₹1,00,000 ఆదాయం, 1,50,000, 2 లక్షలు అని చెప్తుంటారు. అంతా ఏముండదండి. 20 నుంచి 30,000 సంపాదించవచ్చు. అది కూడా ఎవరి కిందనో పనిచేయాలి అని కాన్సెప్ట్ ఎవరికి లేకుంటే నాది నేను చేసుకుంటా, నాకు ఇంత సరిపోతుంది అనుకున్నప్పుడు ఆ 20 నుంచి 30,000 నాకు చాలు అనుకున్నారు ఎవరైనా అంటే ఇది పెట్టుకొని చేసుకోవడానికి బాగానే ఉంటుంది. పెద్ద ఎత్తున లక్షలు అయితే లాభాలు అయితే రావు. దీంట్లో కూడా సవాళ్ళు ఉంటాయి, పెద్ద సవాళ్ళు వస్తాయి. ఒక్కోసారి వస్తే బ్యాచ్ కూడా ఎగిరిపోవచ్చు, చిన్నపిల్లలు పోవచ్చు, చనిపోవచ్చు. వాటిని కూడా తట్టుకొని నిలబడాలి మనం. డిపెండ్ ఆన్ ది మనం అన్నింటినీ తట్టుకొని నిలబడతాను నేను. 3 సైకిల్స్ అని అంటే
వింటర్ సీజన్ కానీ, రైనీ సీజన్ కానీ, సమ్మర్ సీజన్ కానీ ఇట్లా 3 సైకిల్స్ చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఒక 2 years అట్లా దాన్ని నెట్టుకు రాగలిగితే అప్పుడు ఫ్యూచర్ ఉంటుంది, కనిపిస్తుంది అన్నీ. ఏదో వచ్చామా పెట్టామా పోయామా అని అంటే ఇంకా పని. చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. అంటే మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చుట్టుపక్కల నేను చూసినట్లయితే ఆ డైరీ ఫాము, అదేవిధంగా బఫెల్లో ఫామ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మీరు ఈ ఫామ్ని పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటి? అంటే శారీరక శ్రమతో కూడుకున్నాయి డైరీ ఫార్మ్స్ అనేది. శారీరక శ్రమ చేయాల్సింది, వాటికి ఇచ్చే సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఇచ్చే శ్రమ ఏంటంటే మార్నింగ్ 1 hour చేస్తాం వర్క్, ఓకే, ఈవినింగ్ 1 hour, 1.5 hour చేస్తాం అంతే. తప్ప కానీ ఇంక పెద్దగా వీటిని టేక్ కేర్ చేయాల్సిన పని ఉండదు. దేని కేజ్ దానికే ఉంటుంది. ఆ కేజీలో దానా ఉంటుంది, వాటర్ వస్తుంది, డ్రిప్ సిస్టమ్ తోటి వాటర్ వస్తుంది. ఓకే, ఈ బాక్స్ ఎంత ఉంటుంది? ఒక్కొక్క బాక్స్ సైజ్ ఏంటంటే బ్రీడర్కి వచ్చేటప్పటికి హైట్ 1.5 feet ఉంటుంది. ఓకే, 18 inch హైట్ అంటాం. విడ్త్ వచ్చేసి పొడవు వచ్చేసి మనకి 2 feet ఉంటుంది. ఇవి మనమే చేయించుకోవాలా, బయట మనకు రెడీమేడ్గా దొరుకుతాయా? మనం ఇదన్నీ మనం చేయించుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ పెట్టే వాళ్ళకి మేము చేసిస్తున్నాం. గతంలో అయితే మేమే చేసుకునేది, అన్ని మేమే కొలతలు తీసుకొని మేమే చేసుకునేది. ఓకే, ఈ కొండలు కూడా మనకి అంత దొరుకుతాయి, అన్ని అన్ని దొరికేవి, పెద్దగా ఏం లేదు ఇక్కడ. అదేవిధంగా వీటికి వాటర్ ఎలా సప్లై చేస్తుంటారు? వాటర్ వచ్చి మనం పైప్తోని బోర్ నుంచి వచ్చే వాటర్ డ్రమ్లో పోయిస్తాం ముందు. ఓకే, ఆ డ్రమ్ నుంచి డ్రిప్ సిస్టమ్ అంటే పైప్తోని దేని కేజీలోకి దాంట్లోకి వాటర్ వస్తాయి. అది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు, ఇలా ప్రెస్ చేసినప్పుడు వాటర్ వస్తాయి. అంటే వాటికి ముందుగా అనుభవం ఉండదు, వాటికి తెలియదు కదా, మరి వాటికి ఎలా వీటికి ఫస్ట్ ఎలా దానికి మదర్ సైడ్ నుంచి మదర్ ఏం చేస్తా ఉంటే యాక్టివిటీస్ చూసుకుంటూ దాన్ని బట్టి పిల్లలు కూడా మదర్ సైడ్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ గడ్డి ఏమేమి బ్రీడ్స్ ఉంటాయి? గడ్డిలో రకాలు, గడ్డిలో లూసన్ గడ్డి వేయచ్చు, దీనికి లూసన్ గడ్డి, ఎడ్జ్ లూసన్ వేయచ్చు, పారాగ్రాస్ వేయచ్చు, సూపర్ నెఫియర్ వేయచ్చు, సూపర్ నెఫియర్ వేయచ్చు. కానీ వీటన్నిటిలో బెస్ట్ ఏంటంటే హెడ్జ్ లూసన్. ఎంత వేసినా ఏం కాదు, తినడానికి కానీ వాటికి గ్రోత్ స్టేజ్లో కానీ మాంసకృత్తులని ఇవన్నీ బాగా పప్పు దినుసులు వెళ్తుంది. ఓకే, ఏ విధంగా దాన్ని సాగు చేయాలి? హెడ్జ్ లూసన్ 3 monthsకి వస్తుందండి. ఫస్ట్ క్రాప్ 3 monthsకి వస్తుంది. 1 kg వచ్చి 4 గుంటలకు వస్తుంది. 1 kg వచ్చి 700 నుంచి 800 రూపాయలకి ఉంటుంది కేజీ హెడ్జ్ లూసన్ సీడ్. మనకు బయట విత్తనాలు తీసుకురావాలా? ఇలా బయట విత్తనాలు తీసుకొచ్చి నార్మల్గా మనం సొప్ప ఎలా చేస్తుంటామో దున్నేసి చల్లాలి. సేమ్ చల్లేస్తే 3 monthsకి వస్తుంది. 3 monthsకి వస్తుంది. వాటర్ కూడా ఎప్పటికీ ఇవ్వాల్సిన పని ఏం లేదండి. వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. వీక్లీ వన్స్ ఒక తడి అంటాం కదా, అది ఇస్తే సరిపోతుంది. పెద్దగా వాటర్ ఎక్కువ తీసుకునేది కాదు. 3 నెలలకు వస్తుంది అంటారు కదా, 3 నెలల తర్వాత నుంచి ఎన్ని నెలల కొద్దీ అది కొనసాగుతుంది? క్రాప్ పోయిన తర్వాత ఏం చేస్తామనంటే సెకండ్ క్రాప్ రావడానికి మళ్ళీ 1 month పీరియడ్ పడుతుంది. 1 month ఇక మనం ముందు ఇలా కోసుకుంటూ వెళ్తే వెనక నుంచి మళ్ళీ అంటే ముదిరిపోవడము, లేతగా అలాంటివి ఏమైనా కుందేలకు? అది లేతగా ఉంటుంది, ఎప్పటికీ లేతగా. ఆ గడ్డి ఇప్పుడు లేతగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటాయి కూడా, వీటికి లేతగా ఇష్టం. ఓకే, వీటికి మరి వాటిని ఏ విధంగా వేస్తారు? ఇప్పుడు మెషిన్ ద్వారానా, వాటిని చిన్న కటింగ్ ఎలా చేస్తారు? మామూలుగా మనం కొడవలతో కట్ చేసింది తీసుకొచ్చి ఒక్కొక్క దానికి 100 grams నుంచి 200 grams వరకు వాటి సైజుని బట్టి వేస్తాం. ఓకే, అంటే ఇవి వైట్లో ఇంకా ఏమైనా జబ్బులు అలాంటి విధంగా ఇంకా వేరే మరింత ఎలా వస్తుంటాయి? జబ్బులు అయితే ఏం రావంటున్నారు. వస్తాయి, జబ్బులు రావని ఎవరు చెప్పలేదు. జబ్బులు వస్తాయి కంపల్సరీ, ఏదో ఒక జబ్బు ఏదో వస్తూనే ఉంటాయి. వచ్చిన దానికి మనం ఏం పెద్దగా అయితే ఏం చేయట్లేదు. యాంటీబయాటిక్ లాగా టెట్రాసైక్లిన్ ఒక పౌడర్ ఉంటుంది, దాన్ని వాటర్లో ఇస్తాం. Leaf-52 అరుగుదల కోసం Leaf-52 వేస్తాం. ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉండకుండా హైటెక్ కూరలను ఒకటి వేస్తాము. అది ఈ 3 రకాలుగా వాడతాము. ఇది ఎవ్రీ మంత్ ఇస్తాం, ఎవ్రీ మంత్ ఇస్తాం. ఇంక అంతకంటే మనం చేసింది ఏమి ఉండదు. ఇంకా పురుగులు గ్రోమారు అలాంటివి మన పట్టే అవకాశాలు ఉన్నాయి వీటికి ఏం లేదు. అందుకే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా హైటెక్ కూరలు వేస్తాము, వాటికి ఏం కాదు. ఇంకా మనకు అంతేనా? గడ్డిలో రకాలు 4-5 రకాలు, ఒక గడ్డి మాత్రమే వేస్తే అది ఎక్కడైనా పండగలుగుతుందా? ఏ భూమిలోనైనా? ఎర్ర నేల, నల్ల రేగ అంటే మరి రాగడిలో కాకుండా కొంచెం ఎర్ర నేలలో అయితే బాగుంటుంది. నైట్ టైంలో ఈ విధంగా చూసుకోవాలి. నైట్ టైం కామన్గా మన షెడ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చా? ఈవినింగ్ 5 తర్వాత మనం షెడ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం అండి. మళ్ళీ మార్నింగ్ 8కే వచ్చి ఓపెన్ చేస్తాం అంతే. అప్పటిదాకా మనం అన్ని ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ గ్రాస్ ఇచ్చేసి వెళ్తాం కాబట్టి
నైట్ అంతా అది చూసుకుంటుంది అంతే, ఇంకా మనం ఏం చేయాల్సిన ఉండదు. ఫామ్లో ఒక్కరే ఉంటారా, ఎవరైనా వర్కర్ని నియమించారు? ఉన్నారు, లేబర్ ఉన్నారు, లేబర్ చూసుకుంటారు. మనము లేబర్కి చెప్పచ్చు అంటే దూర ప్రాంతాలకు మనం వెళ్ళినట్లయితే లేబర్కి వెళ్ళి మనము మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళొచ్చా, నమ్మొచ్చా వాళ్ళని? చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ లేకపోతే కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మనం గైడ్ చేస్తాం. కెమెరా నుంచి వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనేది ఎవ్రీ మూమెంట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదేవిధంగా కొత్తగా పెట్టే వాళ్ళకు ట్రైనింగ్ అలాంటిది ఏమైనా తీసుకోవాలా, లేదంటే ఏ విధంగా దాన్ని? ట్రైనింగ్ కంటే ముందు కొత్తగా పెట్టే వాళ్ళు కొంచెం అటు వాళ్ళకి వస్తే జస్ట్ ట్రైనింగ్ అంత సెషన్ ఏమీ అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో తెలుసుకోవచ్చు, పెద్దగా ఏముండదు. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే మార్కెట్. మార్కెట్ ఎక్కడ చేసుకుంటావు, ఎట్లా చేస్తావు అనేది డిపెండ్స్ అపాన్ యూ. అది నీ మార్కెట్ తోనే లింకప్ అయి ఉంటుంది మొత్తం. ఓవరాల్గా మరి ఇది నిర్మించినట్లయితే నూతనంగా మరి లాభాలు వస్తుంటాయా, నష్టాలు వస్తుంటాయా? ఇది ఇప్పుడు అదేవిధంగా ఒక కాలంలో ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఎండాకాలంలో దీని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చలికాలంలో ఏ విధంగా ఉంటుంది, వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుంది? ఎండాకాలం వచ్చేటప్పటికి మనం షెడ్ పైన ఇప్పుడు ఆల్రెడీ వేరే ఒక తీగ జాతి గట్టి పెట్టాము, అది మొత్తం పోయి కూలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఇస్తుంది, మొత్తం షెడ్ అంతా పారుకొని ఇస్తుంది. లేదంటే కూడా మనం వరిగడ్డి దొరుకుతుంది కదా, వరిగడ్డిని పైన వేస్తాము. ఆ పైన వేసి స్ప్రింక్లర్ పెడతాం, HP మోటార్ ఇచ్చి స్ప్రింక్లర్ పెడతాం. ఎండాకాలం 2 months, ఏప్రిల్ మే నెలలో 2 నెలలు స్ప్రింక్లర్ పెడతాం. కింద షెడ్ అంతా మొత్తం పైప్ తోటి మొత్తం తడిపేస్తాం, బురద చేసేస్తాం మొత్తం. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే కూలింగ్ ఇస్తుంది. సైడ్లకు కూడా పట్టాలు ఉంటాయి, వాటికి కూడా వాటర్ కొట్టించేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే వీటికి రావాల్సిన కూలింగ్ వాటికి అందుతుంది కాబట్టి అవి మంచిగా ఉంటాయి. లేదంటే వడదెబ్బ తాకి అవి కూడా చనిపోతాయి. చలికాలంలో మరి వీటికి ఏ విధంగా భద్రత కల్పించాలి? చలికాలంలో వచ్చి పరదాలన్నీ చుట్టూ కట్టాం కదంటే పరదాలన్నీ దించేసుకుంటాం. చలికాలంలో వాటికి వెచ్చదనం కోసం దించేసుకుంటాం. సో చిన్న పిల్లలకైతే మదర్ సైడ్ ఎట్లాగా హెయిర్ ఉంటుంది, అది క్లీన్ చేసి పెడుతుంది కాబట్టి సో వాటికి పెద్దగా ఏమి ఉండదు. ఓకే. ఈ మదర్ పిల్లలు డెలివరీ సమయంలో దీనికి ప్రత్యేకంగా వేరే సైడ్ ఉంచుతుంటారా, ఇదే బోన్లో ఉంచుతారా? బ్రీడర్ సైజు అన్నీ ఒకే సైడ్ ఉంటాయి. సో ఒక బ్రీడర్ ఒక నంబర్లో ఉంది అని అంటే ఆ నంబర్ని మనం అంటే లాస్ట్ బ్రీత్ వరకు దాన్ని అందులోనే ఉంచుతాం. సో ఎప్పుడైతే డెలివరీ అయ్యే టైం ఉంటుందో మనం ఒక బాక్స్ పెడతాం, అందులో డెలివరీ అవుతుంది, అది అందులోనే ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు వచ్చింది అని అంటే లాస్ట్ వరకు అందులోనే ఉంటుంది. ఇంకా కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఎంత సైజు అమ్ముతుంటారు? బ్రీడర్ స్టేజ్ అని ఉంటాం. ఇప్పుడు దాకా చెప్పినట్టు 4 నుంచి 5 నెలల మధ్యలో ఉన్న ఫీమేల్ని, 5 నుంచి 6 నెలల మధ్యలో ఉన్నటువంటి మేల్స్ని వాళ్ళకి ఇస్తాం. ఎన్ని నెలలు మళ్ళీ వాళ్ళు పెంచితే డెలివరీ? వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 4 months ఎలాంటి ఇన్కమ్స్ ఉండవు. ఎలాంటి ఇన్కమ్ ఉండదు. 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ 4 months అని అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకుపోయినాక క్రాస్ చేయాలి, పిల్లలు రావాలంటే ఇది ఒక 30 days అంటే 1 month. ఆ 1 month నుంచి మళ్ళీ ఆ వచ్చిన పిల్లలు పెరగాలి కదా, ఒక 3 months అన్న. సో అది అప్పుడు మీట్ మార్కెట్ ఏది చేసుకోవడానికి 3 months అన్నట్టు. మొత్తంగా 4 months ఏముండదు. ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఇన్కమ్ తీయచ్చు. ఎక్కడ అని అంటే బన్నీస్ అని అంటాం. పిల్లలు పెట్ షాప్లలో కానీ పెట్స్ కానీ ఎవరైనా రీటైల్ కానీ హోల్సేల్ కానీ పెట్స్ తీసుకెళ్తే అక్కడ ఏమన్నా దొరికితే అవకాశం ఉంటే దొరకవచ్చు. లేదు అని అంటే 4 months వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండాల్సి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అంటే కొన్ని మాత్రమే మనం స్టార్ట్ చేయాలా, లేకపోతే భారీ ఎత్తున పెట్టినా కూడా మనకు ఎలా మంచిగా ఉంటుందా? నా సలహా ఏంటంటే భారీ ఎత్తున పెట్టడం కన్నా 3 యూనిట్లు కానీ 5 యూనిట్లు కానీ పెట్టడం. ఒక్క యూనిట్ అంటే ఎన్ని కుందేళ్ళు? ఒక యూనిట్లో 8 ఆడ కుందేళ్ళు, 2 మగ కుందేళ్ళు. సో అంటే 10 కుందేళ్ళు వస్తాయి ఒక యూనిట్లో. అట్లా 30 కుందేళ్ళు కానీ లేకపోతే 50 కుందేళ్ళు కానీ పెట్టడం శ్రేయస్కరం అని నమ్ముతారు. దాన్ని బట్టి మనము పెరుగుకుంటూ రావచ్చా? అంటే ఇప్పుడు 30 దాన్ని బట్టి ఎలా విధంగా ఎక్స్పీరియన్స్ని బట్టి లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, ఫుడ్ ఏంటి, ఖర్చు ఏంటి, జబ్బులు ఏంటి, దాన్ని బట్టి మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అప్పుడే అంటే ముందు మనం పెట్టి సఫర్ అవ్వడం కన్నా ముందు వాటి గురించి 3 సైకిల్స్ అని చూసిన తర్వాత అప్పుడు మనకి నాలెడ్జ్ గెయిన్ అవుతాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మనం మళ్ళీ ఎన్హాన్స్ చేసుకోవాలా లేకపోతే తగ్గించుకోవాలా, ఏం చేయాలనేది చేసుకోవచ్చు అన్నట్టు. సో అంటే నేను చెప్పే సలహా ఏంటంటే దీంట్లో పెద్దగా అయితే ఇబ్బందులు ఉండవు. ఎప్పుడో ఒకసారి సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని ఎదుర్కోవాలి అంతే తప్ప కానీ పెద్దగా అయితే ఇబ్బందులు ఏముండయి. ఎవరైనా ఇది సహజంగా పెట్టుకోవచ్చు. పెద్ద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఇట్లాంటి చేసుకోవడానికి, అంటే నేను కూడా ముందు పెట్టాం, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, 0 knowledge. సో నేను పెట్టినాను, కొంచెం సక్సెస్ అయినాను, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, చూపిస్తున్నాను. కాబట్టి ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు చేయొచ్చు. వీ కెన్ సపోర్ట్. ఓకే.